చూద్దామా. ఈ వాటర్ ఎట్లా వచ్చినాయి చూడండి. పైన వాటర్ ఇట్లా వస్తాయి, ఇట్లా ఇట్లా మనము వర్షం వాటర్ లెక్క ఇట్లా వస్తుంది. ఈ వాటర్ వస్తాయి అనుకో, మనకి ఇట్లా అడుస్తుంటాయి అనుకో, అన్నం పర్ఫెక్ట్ అయినట్టు. మనకి ఎట్లా ఏర్పడుతుంది, ఏం ఏర్పడుతుంది. ఇప్పుడు 20 నిమిషాలు ఆగి నేను పెట్టి మీకు టైం కూడా చెప్తున్నా. ఇట్లా ఇట్లా వాటర్ వస్తున్నాయి చూడు, ఇట్లా వస్తున్నాయి. అన్నం పుల్లలు పుల్లలోలే మీదికి సూదులు కదా ముడిచినట్టు మీదికి రావాలి. ఇక బంద్ చేసుకుంటుంది. ఇప్పుడు బంద్ చేసుకొని నేను చూపిస్తాను. పర్ఫెక్ట్ వస్తుంది దూసు దూసుగా. మనం చల్లగా అయితే ఇంకా గుంజుకుంటుంది. ఎంత బాగా వచ్చింది, మెరిసినట్టు. వాసన స్మెల్ లెవెల్ వస్తుంది కదా. పుల్లలు పుల్లలు రైస్ అతుక్కోలేదు. ఇట్లా అతుకోవద్దు, ఇట్లా అతుకోవద్దు. ఈ రకంగా కావాలి. ఎంత పర్ఫెక్ట్ వచ్చింది చూడండి. రెడీ రెడీ. అందరికి నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే బిర్యానీ అన్నది ఇదొక రకంగా. ఇక మనం హోటల్ కోతనే తింటాము అని కాదు, ఇక అంత మనం గుడిక చేసుకుని తింటాము, అంత కమ్మ ఉంటుంది. ఇక ఇదైతే చూపిస్తామని మా మన్మరాలు వచ్చిర్రు. ఇక వాళ్ళకు ఏంటంటే బిర్యానీ ఇష్టపడతారు. ఎంత మంచి కర్రీ చేసినా కానీ బిర్యానీ ఇష్టపడతారు. ఇక అట్లా 1/2 kg తోటి మీకు చూపించాలని, ప్రాసెస్ చూపించాలని ఇక్కడ పెట్టుకున్నా. ఇక నేను వేసేటప్పుడు చూడండి, మీకు అట్లా ప్రాసెస్ అన్నీ ఇవి అవి అని చెప్తే పెద్దగా అనిపిస్తుంది కావచ్చు. ఇది వేసినప్పుడే నేను చూపిస్తా. సింపుల్గానే కానీ నేను అన్ని పెట్టుకున్నది ఎక్కువ అనిపిస్తున్నాయి. మీరు డబ్బలకెళ్ళి తీసేసిరు అనుకో, అప్పుడే వెంటనే అయిపోతుంది పని. ఇక అదంటే కొంచెం యూట్యూబ్ కాబట్టి కొంచెం పని ఉంటుంది. ఇక ఇవన్నీ పెట్టుకొని మీకు చూపించడు, మాట్లాడు, ఇవన్నీ ఉంటాయి. కష్టపడితేనే మనకేమన్నా ఇది ఫలితం ఉంటుంది. ఏదైనా కష్టపడకుండా రాచింది మాత్రం ఉండదు. కష్టమే ఉంటుంది. యూట్యూబ్ అంటేనే కష్టపడాలి. వట్టిగా రావాలంటే ఏది రూపాయి రాదు. వండుకొని తింటుందని అనుకోవద్దు ఎప్పుడు కూడా. వండుకొని తినడు కాదు, దీని వెనుక ప్రాసెస్ అన్నది బాగుంటుంది. ఇక తేజ ఉడక ఏటింగ్ అని ఇదని అదని ఆమె చేస్తుంది, నేను వంటలు చేస్తా. ఇది ఎంతో వర్క్ ఉంటుంది. వట్టి మామూలుగా అంటే సింపుల్గా అంటే కాదు ఇది పని. ఇది ఏంటంటే హెవీగానే ఉంటుంది పని హెవీగా ఉంటుంది. మనకు క్వాలిటీ అన్నది కరెక్ట్ ఉంటుంది. యూట్యూబ్ అన్నది మనకు రిసీవ్ మంచిగా చేసుకుంటుంది. ఎట్లా అంటే చెప్పన్నా, మనకు నెల కాగానే మనకు రూపాయి కానీ ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇది మంచిగా మనం అడగాలి, చెయ్యాలి, ఇస్తారా ఇయ్యరా అన్నారు. టైం వచ్చిందంటే పక్కన ఇస్తారు. ఎవరికైనా కానీ చేసుకున్నారంటే కంటిన్యూ చెయ్యండి. చేసి ఆపేయకుండ్రి పని. ఎందుకంటే మధ్యలో ఆపేయకుండ్రి, అదే వస్తుంది. కష్టపడ్డది ఎటో పోదు, రూపాయికి రూపాయి వస్తుంది. మనం కష్టపడకుండా రావాలంటే రాదు ఏది ఉడక. ఇక చికెన్ అయితే నేను ఒక 2-3 గంటలు నేను ఏంటంటే ఉప్పేసి నానబెట్టినా. ఉంటే టైం ఉంటే నానబెట్టుకోండి ఇట్లా వాటర్ వేసి. ఈ టైం లేదనుకో ఇక అప్పటికప్పుడు ఉప్పేసి కట్టుకున్నది ఏం కాదు. మనము తెచ్చుకున్నాం అనుకో, వట్టిగా పెట్టేయక మనం ఉప్పేసి కడిగి ఉప్పేసి పెట్టుర్రి. సాఫ్ట్గా ఉంటుంది చికెన్. ఎప్పుడు గుడక అర్ధగంటే కానీ గంటనే కానీ. ఇప్పుడు నాకైతే 2 గంటలు అయిందో ఎమ్ము తెచ్చి ఇక్కడ పెట్టుడు ఎందుకు, ఉప్పేసి కడుక్కొని ఉప్పేసి పెట్టిన కాబట్టి ఇట్లా స్మూత్గా అయింది. 1/2 kg తోటి చూపిస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నేను ఈ స్పూన్ వేసిన, ఇంత నిండుగా వేసిన అన్నట్టు. ఉప్పు మనకు ఎంత పడుతుందని మనం అన్నంకు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టీ స్పూన్ వేస్తున్నా, ఈ చికెన్కి మాత్రం సరిపోతుంది. ఇప్పుడు కారం, ఇక కారం మంచిగా ఉండాలి. మేమైతే కారం మంచిగా తింటాము. ఇది సప్పటి కారం, గింత కారం వేసినాం అని అనుకోకుండా సప్పటి కారమే మంచిగా ఉంటుంది. ఇక నేనైతే మంచిగా వేసుకుంటాం, మంచిగా తింటాం. 3 టీ స్పూన్లు వేసిన, నిండుగా వేసిన. ఇప్పుడు కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇగో ఇట్లా నిండుగానే ఉండాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇంట్లో వేసేసి. మనకు ఎండ్లైనా కానీ కరివేపాకు పడితే బాగానే ఉంటుంది. ఇప్పుడు పుదీనా ఒక గుప్పెడంత వేసుకొని బాగానే ఉంటుంది. ఎందుకంటే బిర్యానీ అంటేనే మనకు పుదీనా. కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్ మీరు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్ అన్నది ఇవైతే నేను కొన్ని మీరికలు వేసుకుందాం, రైస్ అయినాక అని ఉంచుకుంటున్నా. కొన్ని మనకేంటంటే మనకు కరెక్ట్గా వేసుకుంటేనే బాగుంటుంది.
దీంతో మసాలా కమ్మగా వస్తుంది. సో కలుపుండ్రి, మంచిగా కలుపుండ్రి. మంచిగా కలిపి ఆనియన్ కూడా మంచిగా పట్టుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియను, మన కొత్తిమీర, పుదీనా ఇట్లా కలుపుకోండి. మంచిగా ముక్కలకి ఇట్లా పట్టని, ఇట్లా పడితేనే బాగుంటుంది. ఇప్పుడు ధనియా పౌడరు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. హాఫ్ కేజీకి నేను వేయించి పట్టిన, ఆ వేయించి పట్టి పెట్టుకున్న జీరా పౌడర్ వేసి, కొంచెం జీరా పౌడర్ టీ స్పూన్లో సగం, పావు స్పూన్. ఇది మనము బిర్యానీకి సంబంధించిన దీనిలో ఏంటంటే మనలో ఉన్నది గరం మసాలా. మనకు ఈ దానికైతే చికెన్కి అయితే పనిచేస్తుంది. చికెన్కి చేసిన నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇలా ధనియాలు అన్నీ కలిసినాయి కాబట్టి 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఆయిల్, ఇది మనం ఆనియన్ గొలిచుకున్నాం కదా, ఆయిల్ ఇగో మిట్లుంది ఏందని అనుకోకుండా ఇప్పుడు ఆనియన్ గొలిచుకుంది మనము ఇలా వస్తున్నా. టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇక మసాలా అన్నది ఒక అమ్మగా వస్తుంది. మనం మోటల్ మాడలు రాలేదు ఏంది ఇట్లా ఏందని అనుకోకూడదు. ఇక ఏంటంటే ఏ చెప్పు చేసినా కూడా ఆ చెప్పు మాడలే వస్తుంది. ఇగో ఇట్లనే చేసుకుంటే నాకు హోటల్లో తిన్నట్టే అనిపిస్తుంది. తేజ కూడా అంటది, మమ్మీ హోటల్ది ఇది సేమ్ ఉన్నది, కమ్మగా ఉన్నది అని అంటది. ఇక ఇట్లా చేస్తాం అప్పుడప్పుడు. ఇట్లా చేస్తా కాబట్టి హోటలే వద్దనిపిస్తుంది, తినాలనిపిస్తుందా? హోటల్కి వెళ్దామని అన్నది కానీ అద్దని పెరుగు మంచిగా కమ్మటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేయకుండా. కొంచెం నిమ్మరసం వేసుకుందాం కొద్దిగా. నేను 2 కాయలు విండిన. ఏంటంటే ఒక కాయది అన్నంకి వేస్తా, ఒక కాయదేమో ఇళ్ళకేసి. మనము కొంచెం నిమ్మరసం ఉంటే బాగుంటుంది. మనం పెరుగు వేసుకున్నా కూడా నిమ్మరసం కొద్దిగా వేసుకోండి, లేకుంటే వదిలేయరు, పెరుగు వేసుకొని చేసుకోండి. ఇప్పుడు మనము రైస్ ఉడికేదాకా ఇట్లా పెట్టేసి ఉంచుతాము. మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు నానాలి. 5 నిమిషాలు నానండి. ఇక మనకు రైస్ ఉడికే వరకు 5 నిమిషాలు అయితే 10 నిమిషాలు అయితే నానితే బాగానే ఉంటుంది, ఏం కాదు. ఇప్పుడైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా. మంచి రైస్ తీసుకోండి. మనకు ఏంటంటే క్వాలిటీ రైసా కాదా అని చూసుకొని తీసుకోండి. ఈ పాత రైసు ఇక ఏంటంటే మనము వాటర్ తీసేస్తా కదా, నేను వాటరు ఒక గ్లాస్ రైస్ పెట్టుకున్నా కదా, 4 గ్లాసులు వాటర్ పోసుకొని వాటర్ తీసేస్తా. వాటర్ అనేది కొలత లేకున్నా సరే, కొలత లేకున్నా సరే మనం వాటర్ తీసేసుకోవాలి. ఎంతవరకు అంటే మనము ఏంటంటే 170% దాకా ఉడకాలి. రైస్ ఉడకాలి. కొంచెం పలుకు మీద ఉండగానే తీసేసుకోండి. 2 పోసిన, 3, 4 పోసిన. ఇప్పుడైతే ఉడకని. ఇక మనకు ఏంటంటే మనం ఉడికించుకునేది, ఇక నీళ్ళది ఏం కొలత కాదు, ఇక నీళ్ళు ఎక్కువనే పెట్టుకున్నా. ఇప్పుడు ఇగో దాల్చిన చెక్క, స్టారు, ఇలాచి, ఇక జాపత్రి, ఇక బండ పువ్వు, లవంగాలు ఒక 4-5 ఇలాచి, ఇంతే. మనకు బిర్యానీకి సంబంధించి ఇంత వేసిన. ఏంటంటే ఎంత ఉంటే అంత వేసుకోండి. ఇక సాజీరా 1 టీ స్పూన్ వేస్తుంది. సాజీరా దీంతో టేస్ట్. ఇంకేమన్నా ఉంటే కూడా బిర్యానీకి సంబంధించి వేసుకోవచ్చు, ఏం కాదు, అది సరిపోతుంది. ఇక నేను ఉప్పు వేసుకుంటా. ఇవి ఉప్పు అన్నది మనము చికెన్లా నేను 1 టీ స్పూన్ వేసిన హాఫ్ కేజీకి. ఇప్పుడు 2 టీ స్పూన్లు వేస్తున్నా. వాటర్ ఉప్పు ఉండాలి. ఉప్పు సముద్రం నీళ్ళు ఎట్టుంటాయి అట్లా ఉండాలి. చూసుకొని మనం వాటర్ చూసుకున్నాకనే మనం రైస్ వేసుకోవాలి. ఎప్పుడు ఉడక ఇక కొంచెం ఆయిల్ వేసుకోండి, వేడిగా వస్తుంది అన్నం. మీరు ఆయిల్ వేసుకోకుండా నెయ్యి అయినా వేసుకోవచ్చు కొంచెం, ఎందుకంటే నెయ్యి వేసుకున్నా వేడిగా వస్తుంది. ఈ మసాలాక నేను చెప్తా. వాటర్ ఎట్లా మసులుతున్నాయని చూద్దాం. నీళ్ళు మనం ఎప్పుడు గుడక ఎట్లున్నాయి వాటర్ అని ఇప్పుడు చూసుకోవచ్చు. నేను ఎప్పుడు సైజు కూడా నేను కొలతలైతే కరెక్టే. ఉప్పు సముద్రం నీళ్ళలాగా ఎట్లున్నాయి. ఇక మనం ఏంటంటే ఇవి ఆకులు ఇవన్నీ ఉడక రావద్దు, ఇవన్నీ మనకు అనిపిస్తాను. ఒక చిన్న గుడ్డల కట్టి, పతల గుడ్డల కట్టి ఇండ్లు వేయండి, వేసి తీసేయరు. అట్లా ఇష్టం లేను, పిల్లలకు నోట్లకు పోతుంది అన్నాడు.
మాకైతే ఏం కాదు ఇట్లా ఉన్నా కానీ నేనైతే వేయలేను. ఇక అట్లా వాళ్ళకు పిల్లలకు తినిపిస్తామని అంటారు, వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు, అవి పోతే మన బాధ అవుతుంది. ఇట్లా అలాగే ఇస్తారు తినమని వేస్తున్నా. బియ్యం అయితే క్వాలిటీ ఉండదు. మనం ఎప్పుడో ఒక్కసారి వండుకుంటాం, ఏంటంటే వారానికి ఒక్కసారి 2 సార్లు వండుకుంటాం. ఇక ఎప్పుడు వండుకుంటే వాళ్ళు వండుకుంటారు కావచ్చు, నేనైతే చెప్తున్నా తక్కువ వండుకుంటాం కాబట్టి క్వాలిటీ చూసుకొని తెచ్చుకోండి. బియ్యం అయితే బియ్యం మంచిగా ఉంటేనే మనకు బాగుంటుంది బిర్యానీ అన్నప్పుడు. మన హోటల్ పోతేనే మంచిగా ఉందని కదా. ఇప్పుడు ఈ రైస్ ఒక సంచి వేయించింది తేజ, ఎంత బాగుంది బియ్యం. ఏంటంటే హోటల్ రైస్ ఎట్లా అట్లా పుల్లలు పుల్లలు అట్లా వస్తుంది. ఈయన చూపిస్తే ఇప్పుడు ప్రీమియం క్వాలిటీ. ప్రీమియం క్వాలిటీ. ఉడకండి. హాఫ్ కేజీ చికెన్ కి హాఫ్ కేజీ రైస్. హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ ఉంటాయి రైస్. ఒక గ్లాస్ వేస్తున్నా. ఏంటంటే మనం కిలో చికెన్ తీసుకుంటాం, మనం కిలో రైస్ వేసుకుంటాం, మీకు కరెక్ట్ వస్తుంది. కొంచెం మాకు ఏంటంటే ఎక్కువ వండుకుంటాం, ఎండాకాలం ఖరాబ్ అవుతుంది. తక్కువ వండుకొని మనం కావాలంటే చపాతీ వేసుకోవచ్చు, ఏదైనా సరిపోకపోతే ఉడక మళ్ళీ వేరే ఐటమ్స్ ఉడికి వేసుకోవచ్చు. అట్లా నేను తక్కువనే చేస్తున్నా. నేను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ చేస్తున్నా. మీరు కిలోకి కిలో చేయండి, 2 కిలోలకు 2 కిలోలు చేయండి. ఎన్ని కిలోలు రైస్ అయితే అన్ని కిలోల చికెన్, అట్లా బాగుంటుంది. ఇక మనం ఏంటంటే ఈ బిర్యానీ మన హోటల్కి పోతేనే బాగుంటుంది. మనం ఇక్కడ ఉంటే మంచిగా లేదు, ఇక్కడ ఇంట్లో చేయస్తలేదు. ఇట్లా వేయండి మీరు. పర్ఫెక్ట్ హోటల్కి పోతే మీరు ఎట్లా తింటారు, మీ పిల్లలు అట్లా ఎంజాయ్ చేస్తారు. నేను ఈ సింపుల్గానే చెప్తున్నా. కలిపి అయితే ఇట్లా పెట్టినా, ముట్టించినా అనుకోకుండా ఇట్లా కలిపి పెట్టేసిన. ఇది ఉడికే వరకునే 10 నిమిషాలు అవుతుందా, 15 నిమిషాలు అవుతుంది, అంతే మంచిగా ఉంటుంది. ఇది ఎంతసేపు రైస్ ఉడకని, ఒక 10 నిమిషాలు ఉడకని, 70% ఉడకాలి. నేను రైస్ ఉప్పిస్తా, నాకు ఒకసారి చూడండి ఇట్లా ఎట్లా ఉడుకుతున్నాయి అన్నది. ఇంకో ఇంకా ఉడకాలి, ఉడుకుతుంది కదా. ఊరికే కూడా ఇట్లా ఊరికే కలపద్దు, కలపకుండా తీసుకొని వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నా. ఇప్పుడు చూద్దామా ఏ రకంగా ఉడుకుతుంది. ఎట్లా అంటే ఇట్లా కావాలి, ఇట్లా ఇరిగినట్టు కావాలి కొంచెం. ఇప్పుడు 70% ఉడికింది. ఇట్లా ఈ రకంగా బుడుగులు వస్తుంది చూడండి, ఎట్లా వస్తుంది. ఆ బుడుగులు అన్నప్పుడే మనం దించేసుకోవాలి. ఇటు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చికెన్ పెట్టేసుకొని దాన్ని వేసేస్తాను. ఇటు కిందికి పెట్టేసుకుంటున్నాను. దాని మీద ఉండి ఉడకబెట్టరాదు మనకు. ఇప్పుడు చికెన్ పెట్టేసుకోండి. ఇది పచ్చి చికెనే, మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టినా కదా. ఇప్పుడు ఇండకెళ్ళి తీసుకొని ఇది మంట పెట్టేసుకుందాం. అది ఎక్కువనే పెట్టేసుకుందాం. ఇట్లా తీసుకుంటా ఒక గిన్నె పట్టుకొని, మనము చేయరాని అమ్మాయిని గుర్తు పెట్టుకొని నేను చెప్తున్నా. ఇట్లా ఒక గిన్నె పట్టుకొని ఇబ్బందులు పడకుండా ఇట్లా వేసేసుకో. ఇట్లా జాలి ఉంటుంది కదా, మనం ఏంటన్నా మీకు ఇది ఉండదు అనుకో, ఏదైనా జాలి దాంట్లో పోసేది. మనకు ఏం లేకపోతే మన పిండి పట్టే జాలి ఉంటుంది కదా, ఇంట్లో పిండి పట్టుకునేది ఉంటుంది చూడు, దాంట్లో పోసేసుకుంటే దాంతో అయినా పోసుకోవచ్చు. ఒక దాంట్లో పోసేసి అన్నం దీంట్లో వేసేసుకోవచ్చు. అట్లా చెప్తున్నా నేను, ఎందుకంటే ఇప్పుడు తెబ్బని వాళ్ళ గురించి ఆలోచించి చెప్తున్నా. ఇటు అనిపిస్తాయి ఇది. ఈ అన్నంకైతే పట్టుకుంది, అన్ని మసాలాలు వేసినాయి. ఇది వేసేసుకుందాం. ఇట్లా బట్ట పట్టి చికెన్కి వెళ్ళిన వాటరే మనకు సరిపోతాయి. ఇప్పుడు మనకు చికెన్కు ఉడకంగా వెళ్తాయి కదా, అన్నం ఉడికిపోతుంది. మనకు వాటర్ పోయాలని గుర్తులేదు. మీకు అన్ని కాదు చెప్తున్నా, ఎందుకంటే ఎట్లా మరి ఇది పలుకు ఉన్నది ఎట్లా అని అనుకున్నారు. ఇక కొంచెం పలుకే ఉంటుంది. మనం చికెన్కి వెళ్తాయి కదా వాటర్, అవే సరిపోతాయి. ఇక సన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. ఇగో నిమ్మరసం, ఒక కాయ ఉంది, నిమ్మరసం వేసేసిన. ఇప్పుడు కెవర వాటర్ అంటే ఇది మనకు దొరుకుతుంది, సూపర్ మార్కెట్ దొరుకుతుంది. దీంతో మాత్రం ఇక టేస్ట్ బాగా వస్తుంది. 2-3 డ్రాప్లు టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ గురించి ఇది తెచ్చుకొని పెట్టుకోరు. బిర్యానీ మనకు మంచిగా రావాలి, మంచిగా తినాలి అని ఉంటుంది. ఇప్పుడు నెయ్యి లేని బిర్యానీ కాదు కదా.
మనకు నెయ్యి కాల్టీ నెయ్యి వేసుకోండి, ఖరాబ్ నెయ్యి వేయకుండ్రి. ఏదే కానీ పెరుగు కానీ మనకు నెయ్యి కానీ ఇవన్నీ మనం వేసే ఐటమ్స్ ఖరాబ్ అయితే వేసుకోకూడదు. మనం కష్టపడి చేస్తాము. కష్టపడి చేస్తే ఇప్పుడు కుంకుమ పువ్వు మనకు పిల్లలకు కలర్ కావాలి, మన హోటల్కి పోతే కలర్ ఉంటుంది. కుంకుమ పువ్వు మీరు కుంకుమ పువ్వు లేకపోతే కొంచెం పసుపు పాలు వేసేయరు కలర్ కావాలనుకుంటే. ఒక టైంలో ఉండే ఇండ్లల్లా నేనైతే కుంకుమ పువ్వు వేసిన కదా, మీకు కనబడుతుంది కదా చూడండి. పసుపు పాలు వేసేయరు కలర్ వస్తుంది. అట్లా చెప్తున్నా, ఎట్లుంటే అట్లా అడ్జస్ట్ కావాలి. జీవితం అంటే చిన్నదే ఇది. జీవితంలో అన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ఉన్న వాళ్ళం ఉంటాం, లేని వాళ్ళం ఉంటాం, అందరం ఉంటాం. అందరిని పెట్టుకొని నేను లేని వాళ్ళ గురించి ఆలోచిస్తా, ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తా, అందరి గురించి ఆలోచిస్తా. ఎందుకంటే కమ్మగా తింటందుకు కూడా నేను ఆలోచిస్తా. మనం అన్ని భరించుకుంటేనే జీవితం. కొత్తిమీర పుదీనా చేసిన ఇవో ఆనియన్ కొంచెం బ్రౌన్ ఆనియన్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ మీరు ఎంత వేసుకుంటారో ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా అట్లా మనకు ఈ రకంగా మన తక్కువ ఉన్నంతలో వేసుకోరి పోని మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు ఉంచేస్తాయి కానీ దీని పొంటి చెమట వస్తుంది, మొత్తం ఆవిరి వస్తుంది, పదన వస్తుంది. మనకు ఇది టైట్గా లేదనుకో గోధుమ పిండి పెట్టేది సైడ్లకు, లేకుంటే మైదం పిండి పెట్టేది, ఏదైనా ఒక టైట్గా పెట్టి. ఈ టైట్ ఉంది కాబట్టి నేను పెట్టా అంతే. సరే సన్నం మంట మిన్నే 20 నిమిషాలు ఉండాలి. సన్నం మంట మిన్నే కానీ ఎక్కువ మంట పెట్టకూడదు, మొత్తం సన్నం మంట ఉమ్మయినట్టుగా చూద్దామా. ఇక వాటర్ ఎట్లా వచ్చినాయి చూడండి. పైన వాటరు ఇట్లా వస్తాయి, ఇట్లా ఇట్లా మనము వర్షం వాటర్ లెక్క ఇట్లా వస్తుంది. ఈ వాటర్ వస్తాయి అనుకో, మనకి ఇట్లా అడుస్తుంటాయి అనుకో, అన్నం పర్ఫెక్ట్ అయినట్టు. మనకి ఎట్లా ఏర్పడుతుంది, ఏం ఏర్పడుతుంది. ఇప్పుడు 20 నిమిషాలు అయ్యి నేను పెట్టి మీకు టైం కూడా చెప్తున్నా. ఇట్లా ఇట్లా వాటర్ వస్తున్నాయి చూడు, ఇట్లా వస్తున్నాయి. అన్నం పుల్లలే మీదికి సూదులు కదా ముడిచినట్టు మీదికి రావాలి. ఇక బంద్ చేసుకుంటుంది. ఇప్పుడు బంద్ చేసుకొని నేను చూపిస్తాను. పర్ఫెక్ట్ వస్తుంది దూసుగా. మనం చల్లగా అయితే ఇంకా గుంజుకుంటుంది. ఎంత బాగా వచ్చింది, మెరిసినట్టు వాసన స్మెల్ లెవెల్ వస్తుంది కదా. పుల్లలు రైస్ అతుక్కోలేదు, ఇట్లా అతుకోవద్దు. ఈ రకంగా కావాలి. ఎంత పర్ఫెక్ట్ వచ్చింది చూడాలి. రెడీ ఇట్లా దూసుగా ఉడికిపోయింది. చికెన్ ఉడికిపోయింది. ఉడికిపోయిందా పెడతా నేను. చికెన్ ఉడికిందా అని ఒక డౌట్ వస్తుంది కావచ్చు మీకు. ఉడికింది, కాలుతుంది, ముట్టస్తలేదు. ఇప్పుడు మనకు ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచేసుకోండి, గుంజుకుంటుంది, మొత్తం గుంజుకుంటుంది. సూపర్. రెడీ. ఏంటంటే ఇట్లా వేసుకొని ఇట్లా కమ్మగా తినుర్రి, కమ్మగా ఉండుర్రి. అందరు కలిసి కమ్మగా తినుర్రి, కమ్మగా ఉండుర్రి అంటుంది. సంతోషంగా హ్యాపీగా పిల్లలకు బయట పోవాలన్న ఆలోచనతో ఈ బిర్యానీ చూపించడానికి అస్సలు బయటకు అద్దంట. గుమ్మగుమ్మలు వస్తున్నాయి, ఇల్లంతా గుమ్మగుమ్మ అయిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. రెస్టారెంట్ లో పోతే ఫ్లేవర్ వస్తుంది, అట్లా వస్తుందా? అట్లనే వస్తుంది. ఇక ఆ రకంగానే అదే రెస్టారెంట్ స్టైల్లో చేసిన. మేము కారం ఎక్కువ తక్కువ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎట్లా కారం కలర్ ఎక్కువ కనిపిస్తుంది కానీ కారం తక్కువనే ఉంటుంది. సప్పగా ఉంటుంది కారం మనది. ఏంటంటే మామూలు కారంది నేను కరప్పొడి పట్టించుకుంటాను. ఎందుకంటే సప్పటి కారం బాగా సప్పగా అంటే బాగా సప్ప ఉండదు. మీరు మిరపకాయలు చూసి తెచ్చుకుంటారు, అంత కమ్మ ఉంటుంది. ఇక ఏంటంటే కారం ఉడక కమ్మగా ఉండాలి. కారం కమ్మ ఉంటుంది, కూరలు కమ్మ ఉంటాయి, మన బిర్యానీ కమ్మ ఉంటాయి, అన్ని కమ్మ ఉంటాయి. మన కారం కమ్మలేంది మాత్రం ఏ కర్రీ కుదరది. ఇట్లా నోట్ల నీళ్ళు వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. చేసుకోండి. చికెన్ బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, రెస్టారెంట్ స్టైల్. నాకు గొంతు కొద్దిగా బాగాలేదు, అడ్జస్ట్ కాదు, జలుబైంది, అందుకనే చేసిన కదా. జలుబైనప్పుడు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. మంచిగా ఇట్లా ఎంత బాగా చేసింది మమ్మీ, పొడి పొడిగా ఇట్లా చూడూరి. మెతుకు అంటుకుంటలేదు అసలు. ఇట్లా ఉండాలి బిర్యానీ అంటే. ఇదిగోండి అసలు సూపర్ పర్ఫెక్ట్గా కుక్ అయింది కూడా. చికెన్ చూపిస్తాను నేను. ఇగో చికెన్ సాఫ్ట్గా సాఫ్ట్గా కుక్ అయింది, ఇట్లా జ్యూసీగా. నక్షత్ర క్యారెట్ తింటుంది. సూపర్.
ముక్కకు కూడా మంచిగా పట్టుకుంది. సూపర్ ఉంది. పీస్ కూడా వస్తుందే. వస్తుందా? ఆనియన్ లెమన్ ఉప్పుకొని తింటే బిర్యానీ ఫుల్ఫిల్ అవుతుంది. సూపర్ ఉంది. మస్తు చేసిన మమ్మీ. చేసినా పొడి పొడిగా. పర్ఫెక్ట్. సూపర్. మస్తు ఉంది. సూపర్ ఉంది. టేస్ట్ వచ్చిందా? సర్ది అయింది కదా కొంచెం. జలుబు అయింది, ఎవరు బాగాలేదు, కొంచెం ఉంది. సూపర్ టేస్ట్. ఖచ్చితంగా చేసుకొని ఎట్లుందో కామెంట్ చేసి చెప్పుర్రి. ఈ సండే ఇట్లా ఏం చేయండి, పిల్లలకి చేసి పెట్టి మీరు కూడా. సెలవులు కదా పిల్లలకి చేసి పెట్టుకుంటారు బిర్యానీ అని. సూపర్ మస్తు ఉండే. బాగుంటుంది. అమ్మగా అన్ని పర్ఫెక్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసినట్టు మర్చిపోకూడదు. సరే.